ఇప్పుడు ప్రజాస్వామ్యంలో భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశము. మరి ఇలాంటి భారతదేశంలో మనము ప్రతి భారతీయుడు కూడా ఎంతో గర్వంగా చెప్పుకునే రోజు ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. మరి గతంలో చూసినట్టయితే ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్నే సుసాధ్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా మరి నీతి, నిజాయితీ, నిబద్ధత, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. మనము స్వాతంత్ర భారతదేశంలో ఉన్నాము అని అంటే ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం ప్రజలకి ఏం హామీలు ఇస్తున్నాం, ఆ హమీలు నిలబెట్టుకునే తత్వము మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి రావాలి. మరి ఇంకా సమయం ఉంది కాబట్టి వాగ్దానాలు మనం ఏదైతే ప్రజలకు ఇచ్చామో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే విధంగా కొత్త ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని విధంగా అడుగులు వేయాలని కోరుకుంటా ఉన్నా. మరి అదేవిధంగా మహాత్మా గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం పైన కూడా ఉంది. ఎందుకంటే గ్రామ సచివాలయం వ్యవస్థనే తీసుకుని వచ్చిన గత ప్రభుత్వంలో దానికి తూట్లు పొడిచే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా గ్రామ స్వరాజ్యం, గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యము సచివాలయం, గ్రామ సచివాలయం వ్యవస్థలోనే కనబడుతూ ఉంది. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని కూడా మరి తెలియపరుస్తూ భారతదేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.